పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల వేతన పెంపు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. తుది నిర్ణయంతో లేబర్ కమిషన్ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. యూనియన్లతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులు కార్మికులను పనిలోకి తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుతున్న సమయంలో ఆందోళనలు నిర్వహించడం సమంజసం కాదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. సో ఫిల్మ్ ఛాంబర్ వర్సెస్ ఫెడరేషన్ ప్రస్తుతం ఒక ఫైట్ నడుస్తున్న పరిస్థితి. చిత్రపురి కాలనీ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సతీష్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇరుపక్షాల వాదనలు కనుక వింటే ఇద్దరిది కరెక్టే అనిపిస్తున్న పరిస్థితి. యూనియన్లు హై మెంబర్షిప్ పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని నిర్మాతలు అంటున్న పరిస్థితి మనం ఒక పక్క చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇటు వెర్షన్ కూడా ఎవరైతే ఈ యూనియన్స్ ఉన్నాయో మెంబర్షిప్ చాలా ఎక్కువ అంటున్నారు, ఫుట్ఫాల్ తగ్గిపోతోందని నిర్మాతలు అంటున్న పరిస్థితి. సో ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్ బిందు, ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్నంతా కూడా యాక్చువల్గా యూనియన్ ఫెడరేషన్ సంబంధించి యూనియన్ నాయకులతో ఒక పక్కన చర్చలు జరుపుతున్నారు, నిర్మాతలు, తర్వాత అలాగే ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు. ఇలా ట్రయాంగిల్ కోణంలో ఇదైతే సమ్మె ఎవరికి వాళ్ళు మేము మా తప్పు లేదు అంటూ కూడా వీళ్ళు జరగడం జరుగుతుంది. అయితే యూనియన్ సభ్యులు ఏమని చెబుతున్నారంటే, మాకు దాదాపు 3 సంవత్సరాల క్రితం వరకు పెంచారు, ఆ తర్వాత నుంచి పెంచుతామన్నారు, ఇప్పటి వరకు పెంచలేదు. దాదాపు మేము 20,000 మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మా భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంది. మాకు నెలవారీ వర్క్ ఉండదు, కనీసం 10 రోజులు 15 రోజులే మాకు వర్క్ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీరు వేతనాలు పెంచకపోతే మేము ఫ్యామిలీస్ తోటి మేము బతకలేము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తాం జరుగుతుంది. అయితే నిర్మాతల వెర్షన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు అనేక సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు అర్ధాంతరంగా ఇప్పుడే సమ్మెకు పిలువడం అనేది ఏం బాగోలేదు. అయితే మనం లేబర్ కమిషనర్ అండర్లో ఈ ఇష్యూ ఉన్నప్పుడు మీరు వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళు ఏం చెప్తే అది వినకుండా మీరు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అందరం కలిపి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు. అయితే కొంతమంది నిర్మాతలు వీళ్ళు యూనియన్ పేరుతోటి ఒక్కొక్క అంటే మేకప్ యూనియన్ దగ్గర నుంచి స్టంట్ యూనియన్ ఇలాగ అన్ని 24 క్రాఫ్ట్లకు సంబంధించి ప్రతి ఒక్క యూనియన్కి సంబంధించి దాదాపు 20,000 మంది ఉంటే ఆ 20,000 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెప్పిన, అంటే ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ఉందనుకో దానికి సుమారు 7 లక్షల రూపాయలు, స్టంట్స్ యూనియన్ ఉందనుకో దానికి 5 లక్షల రూపాయలు, ఇట్లా కార్డుకి వెచ్చించి రావాల్సి వస్తుంది. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ అవకాశం లేకుండా పోతుంది. ఇన్ని లక్షల్లో వీళ్ళు చేస్తున్నారు. అందుకని అని చెప్పేసి ఛాంబర్ నేను సంచలన ప్రకటన అయితే చేసింది. ఎందుకంటే సినిమా రంగంలో నైపుణ్యత ఉండి కార్మికులు పనిచేయదలుచుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫర్ అన్నట్టుగా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ చర్చ మీద ఇప్పుడు ఫెడరేషన్ నాయకులు ఏమంటారు అనేది ఇవాళ వీళ్ళు కూడా ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. కాసేపట్లో వీళ్ళు కూడా ఫెడరేషన్ సాధ్యం అది యూనియన్లతో సంబంధం లేకుండా ఏదో టెక్నీషియన్స్ ని కానీ కార్మికుల్ని కానీ తీసుకోవడం అన్నది కుదురుతుందా అనేది కూడా ఒక ప్రశ్న. అండ్ ఇదంతా ఇష్యూ జరుగుతున్న టైంలోనే కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి, వాటికి బయట నుంచి కార్మికుల్ని తెచ్చుకుని మరీ కంప్లీట్ చేసుకుంటున్నారు అనే వార్త కూడా వింటున్నాం. అవును, నిన్న మనం చూడొచ్చు, నిన్న ఉదయం ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముంబై నుంచి చెన్నై నుంచి డాన్సులు తెప్పించుకొని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేస్తే ఫెడరేషన్ నాయకులు వెళ్ళి ఫెడరేషన్ సంబంధించి సభ్యులు వెళ్ళి అక్కడ గొడవ చేసి ఆ నిర్మాత చెర్రీని నిలదీసి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నది జరిగింది. ఎందుకంటే కార్మికులు అందరం కూడా నిర్మాతలు కార్మికులు డైరెక్టర్లు అందరం కూడా ఒక కలిసికట్టుగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ వాళ్ళని కాకుండా ముంబై చెన్నై వాళ్ళని తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళని నిలదీయడం జరిగింది. అలాగే యూనియన్ నాయకులు మొత్తం కూడా ఫెడరేషన్ కార్యాలయం నిన్న దిగ్బంధించారు. అలాగే నిన్న చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే నిర్మాతల వాదన ఏంటంటే, సినిమా కార్మికులకు సంబంధించి వేతన చట్టాలకు సంబంధించి ఒక ఇది ఉంది. ఎందుకంటే నిర్మాతకు అనుగుణంగా అతను పెట్టే డబ్బులకు సంబంధించి ఉంటుంది, దాంట్లోనే మనం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు నిర్మాతల స్థాయిలో కానీ ఫెడరేషన్ స్థాయిలో కానీ ఒక ఆధిపత్యం ఉంది. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది అనేది ప్రస్తుతం ప్రశ్నగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.